నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో అత్యంత వైభవంగా శ్రీ సత్యదేవుని తిరుచి సేవ. తిరుచి వాహనంపై ఆలయ ప్రాంగణం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసిన స్వామి అమ్మవారులు. కార్మిక ఉద్యమ నేత బహుముఖ ప్రజ్ఞశాలి కామ్రేడ్ నండూరి ప్రసాదరావు 24వ వర్ధంతి వేడుకలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణానికి కృషి చేశారని కొనియాడిన పలువురు వక్తలు. అమలాపురం సర్ సివి రామన్ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమం. కుటుంబంలో పెద్దల యొక్క విలువలు చిన్నారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన ప్రిన్సిపల్. మండలాల వారీగా గ్రౌండ్ ట్రూతింగ్, వెక్టరైజేషన్ ప్రక్రియ పురోగతిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. స్వామిత్వ పథకం పనులపై తక్కువ ప్రగతి కనబరిచిన మండలాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో శ్రీ సత్యదేవుని తిరుచి సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సుగంధభరితమైన వివిధ రకాల పుష్పములతో అలంకరించి తిరుచి వాహనంపై ఆసనులు గావించారు. వేద పండితుల మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం చుట్టూ స్వామి అమ్మవార్లను ముమ్మారు ప్రదక్షిణ గావించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ప్రధాన అర్చకులు, వ్రత పురోహితులు, భక్తులు పాల్గొన్నారు. కార్మికోద్యమ నేత బహుముఖ ప్రజ్ఞశాలి కామ్రేడ్ నండూరి ప్రసాదరావు 24వ వర్ధంతి సందర్భంగా సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య భవన్లో ఘనంగా నివాళులర్పించారు.
సిపిఎం నగర కన్వీనర్ పల్లెవెల వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సిపిఎం నాయకులు శేషుబాబ్జీ, నగర సీనియర్ నాయకులు కె సత్యరాజులు నండూరి ప్రసాదరావు చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా వారు ముఖాసా జమీందారీ కుటుంబంలో జన్మించిన నండూరి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారని తెలిపారు. అనేక అంశాలపై లోతైన అవగాహన కలిగిన బహుముఖ ప్రజ్ఞశాలి నండూరి అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు ఉద్యమ తొలి పూర్తికాలం కార్యకర్తగా చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కృషి చేశారన్నారు. మతోన్మాదం వెర్రితలలు వేస్తున్న నేటి తరుణంలో నండూరి వంటి మహనీయుల స్ఫూర్తితో నేటి తరం సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని సిపిఎం పిలుపుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ, వెంకటరమణ, పద్మ, రమణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అండగా ఉన్నారు, మా విన్ను తట్టి ధైర్యం చెప్పించారు. కనుపాపల్లో దీపాలై తొలిగుల్లో అనిపిస్తున్నారు. మమ వీడిన మరుల్లారు, మా కర్తవ్యాన్ని బోధిస్తూ మీరెత్తిన జెండా దించమని శపథం చేస్తున్నాము. మీ కలలను నిజము చేస్తామని కమ్యూనిస్ట్ పార్టీ చేరి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అక్కడ ఉన్న విషయాలు మామూలుగా మాట్లాడటం తప్ప పార్టీగా వేరే విషయాలు ఏమి మాట్లాడటం అనేది కాదు. అత్యంత ప్రతిభావంతులు ఆయన సమాజ పరిణామం అనేటటువంటి అంశాన్ని నేటికి సమకాలీన సమాజానికి ఎలా వర్తిస్తుంది అనేది ఆనాడే చాలా విపులంగా సైద్ధాంతిక గ్రంథాన్ని రచించాడు. అనేక అంశాల మీద ఆయన మరి మాట్లాడటమే కాకుండా అనేక స్థాయిల్లో పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి మహానుభావుడు ఈనాటి తరానికి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి. ఈనాటి తరం నండూరి ప్రసాదరావు గారి జీవితాన్ని అధ్యయనం చేయడమే కాదు, ఆయన ప్రజా సంఘంలోని, పార్టీలోని, సిఐటిలోని కార్మిక వర్గ జీవితాల అభ్యున్నతికి ఏమాత్రం త్యాగం చేశారో పరిశీలన చేసి అందుకు అనుసరించడానికి త్యాగం చేయాలని కోరుతూ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. అమలాపురం సర్ సివి రామన్ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమం. కుటుంబంలో పెద్దల యొక్క విలువలు చిన్నారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన ప్రిన్సిపల్. ఇటు చూడమ్మా. Now we are going to the next segment. This great auspicious day. We are going to invite our grand. అందరికీ నమస్కారం. నా పేరు సునీత. ఈ రోజుల్లో నైతిక విలువలు అనేటివి అంతరించిపోతున్నటువంటి ఈ రోజుల్లో మన ఈ సహస్ర ఇంటర్నేషనల్ పాఠశాలలో ఇలాంటి గ్రాండ్ పేరెంట్స్ డే ఇలాంటి వేడుకల్ని జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ రోజు జరిగినటువంటి ఈ గ్రాండ్ పేరెంట్స్ డేలో చాలా మంది విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్ అందరూ పాల్గొనడం జరిగింది. అదే విధంగా చక్కని కలరింగ్ కాంపిటీషన్స్, విద్యార్థులకు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఆశీర్వాదాలు అందించడం లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. కేవలం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ విద్య మాత్రమే కాదు, నైతిక విలువల్ని, సాంస్కృతిక సంప్రదాయాలని కాపాడడంలో ఎప్పుడూ కూడా ముందుంటుంది. ఈ రోజుల్లో సంస్కృతి సాంప్రదాయాలు అనేవి, క్రమశిక్షణ అనేది పిల్లల్లో లోపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే నైతిక విలువలతో కూడినటువంటి విద్య లభించకపోవడమే. కానీ ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో నైతిక విలువల్ని, తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని, తాత ముత్తాతల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరుగుతుంది. మనకి కేవలం చదువు ఒక్కటే ఉంటే సరిపోదు, చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యం. ఆ సంస్కారం మనకి వేరే ఏ సబ్జెక్ట్ లోని నేర్పించరు.
కేవలం పెద్దవాళ్ళ నుంచి నేర్చుకునేవి. To show that the education is on the basis of moral education as well as academical high rankings there. Today's programs, how the children and the grandparents enjoyed it is. We showed that the respecting to the grandparents as well as they reward to the their grandchildren. It is a wonderful event. We showed that it's a remarkable events of our school. Okay. స్కూల్ యాజమాన్యం సహస్ర స్కూల్ వారికి నా ధన్యవాదాలు. ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి టీచర్లకి, స్కూల్ యాజమాన్యానికి కూడా నా ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ అమలాపురం ప్రధాన పట్టణంలో ఉన్నటువంటి సహస్ర స్కూల్లో పేద ప్రజలకి కానీ మిడిల్ క్లాస్ ఉన్నటువంటి ప్రజలకు కానీ అందుబాటులో ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యాన్ని వారికి పిల్లలకి విద్యాబుద్ధులు బాగా అభివృద్ధిగా నేర్పించడానికి అవకాశం కల్పిస్తారని, ఈ స్కూల్ యాజమాన్యం తరపున స్కూల్కి ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది కాకుండా తెలుగు మీడియంలో కూడా అన్ని విధాల ఆటల పోటీలు కానించి క్రీడలు కానించి అన్ని విధాల విద్యాబుద్ధులు నేర్పిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. My name is Navya. I am from grade 8 studying in Sahasra International School. Today we celebrated Grandparents Day because everyone are busy in their own lives. So we gave a chance to celebrate Grandparents Day. Thank you. Good morning everyone, my name is Mox. I am studying in grade 6. My school name is Sahasra International School. Today we are celebrating a day with grandparents because in this busy life no one is caring about their grandparents and they are busy in their own work. So we are planning to conduct a Grandparents Day. In that the children can learn how to care with their grandparents. We enjoyed a lot with our grandparents and we have some activities with our grandparents. Thank you everyone. This is Pranavi from Sahasra International School. Today we are conducted a grand day with your grandparents. Our children grandparents have visited our school and they participated every program we arranged. They give their valuable speeches to us and children and grandparents are enjoyed a lot in our school. Actually they given their valuable things to the children also. Children enjoyed a lot by staying with their grandparents. We given a lot of programs to be done in our school. We given a coloring activity, dance activities, and these all things we are given. Even I am happy to hear because every grandparent came here and encouraged our school because of doing this Grandparents Day in our school. Nowadays children are forgetting about their grandparents. Now by doing these type of activities they can close with their grandparents in every day. Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YNC మీడియా.